విశాఖలోని అయోధ్య రామ మందిర మండపంలో భారీ గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా భారీ సెట్ వేశారు నిర్వాహకులు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసిన రాయితో బాలగణపతిని తయారు చేసి ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేశారు. రామసేతు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక రాయిని భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. దీనిపై భరిత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భారీ గణనాథులు పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనపడుతుంది. అయితే విశాఖలోని అప్పుగారు వద్ద భారీ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఇక్కడ భారీ సెట్ను వేసి ఆ సెట్లో ఈ మహా గణపతిని ఏర్పాటు చేశారు. భక్తులంతా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వచ్చి ఈ భారీ గణపతిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ గ్లాసు అక్వేరియంలో కనపడుతున్నటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఇది రామసేతు నుంచి తీసుకొచ్చినటువంటి రాయి. ఇది ఎక్కడా కూడా చాలా వెయిట్ ఉంది, లిఫ్ట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా చాలా నీటిపైనే తేలియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు భారీ గణనాథుడి కిందన పూజ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి చిన్న గణనాథుడి విగ్రహం, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గణపతిని తయారు చేసినటువంటి స్టోన్కి ఒక ప్రత్యేకత ఉంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసినటువంటి అదే రాయితో ఈ వినాయక విగ్రహాన్ని కూడా తయారు చేయించిన నిర్వాహకులు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఉదయం నుంచి ఇక్కడే పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఈ భారీ గణనాథుడిని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు కనకరాజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, అసలు అయోధ్య రామ మందిరాన్ని తలపించేటువంటి సెట్ వేయాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రామసేతు నుంచి తీసుకొచ్చినటువంటి రాయి కావచ్చు, లేకపోతే బాలరాముడిని తయారు చేసినటువంటి శిథిలాలతో అదే రాయితో మరో విగ్రహాన్ని తయారు చేయించి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది అంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. ఏం చేసినా ఇప్పుడు మనం అయోధ్య వెళ్ళాలి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది జనాలకి మనం చూపించాలి, వైజాగ్లోనే మన వైజాగ్ వాసులకు చూపించాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. రామసేతు నుంచి ఆ రాయిని తీసుకొచ్చానని చెప్తున్నారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇక్కడ పెట్టారు? భక్తుల దర్శనార్థం ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా రీసెంట్గా చూస్తుంటే ఇది మ్యాన్ మేడ్ కాదు, ఆర్టిఫిషియల్గా ఏర్పడింది, ఫ్లడ్స్ వలన ఏర్పడింది అని చెప్పేసి అందరూ అంటున్నారు. లేదు, ఇది మ్యాన్ మేడ్ అని చెప్పేసి రీసెంట్గా చాలా పరిశోధనలో కూడా తేలింది. అది జనాలకి తెలియాలి. ఇప్పుడు చిన్నపిల్ల భావితరాలకి ఇప్పుడున్న పబ్లిక్ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు చెప్పండి, ప్రత్యేకంగా బాలరాముడిని తయారు చేసినటువంటి అదే స్టోన్తో ఇక్కడ చిన్న గణపతిని తయారు చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి తీసుకురావడానికి ఎంత శ్రమించారు? చాలా కాన్సెప్ట్ కనపడుతుంది ఈ మండపంలో. ఎందుకు మండపాన్ని ఈ విధంగా డిజైన్ చేశారు? సో అయోధ్య రామ మందిరం అంటే కంపల్సరీగా రాముడు గుర్తొస్తాడు అందరికీ. సో అయోధ్య రాముడు వెంటనే గుర్తొస్తాడు కాబట్టి అందరూ అంత దూరం వెళ్ళి అయోధ్యలో రాముడిని దర్శించుకోలేరు, అంత దూరం వెళ్ళలేరు అన్న కాన్సెప్ట్తో ఆ దేవుణ్ణి తయారు చేసిన శిథిలాలతో మనం ఎందుకు ఇక్కడ బాలగణపతిని పెట్టకూడదు, ప్రజల కోసం అన్న కాన్సెప్ట్తోనే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. గత ఏడాది కూడా చాలామంది చాక్లెట్ వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈ ఏడాది అప్పుడే భక్తులు వేలాది మంది క్యూలో ఉన్నారు. వారంతా ఎంతమంది వస్తారనే అంచనా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఏంటి ఆ విషయం? చాలా ఎక్కువ మందే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం చూస్తే నియర్లీ 10 lakhs పీపుల్ వచ్చారు ఫర్ 14 days. సో ఈ ఇయర్ ఏంటంటే పెద్ద సెట్, పెద్ద రామ మందిరం ప్లస్ చాలా యాక్టివిటీస్, స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయన్న సందర్భంలో చాలా ఈవెంట్స్ కూడా చేయబోతున్నాం. రాముని కళ్యాణం అలాంటివి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్. సో 21 days పెడుతున్నాం. సో మ్యాక్సిమం మేము 20+ lakhs రీచ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా అయోధ్య రామ మందిర ప్రత్యేకత ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ మండపంలో భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటివరకు కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. మరికొంతమంది వస్తారనే అంచనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ అప్పుగారి నుంచి. విశాఖలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భారీ గణనాథులు ప్రతిమలు కొలువుదీరాయి. నక్కవానిపాలెంలో నరసింహుడి రూపంలో గణపతి దర్శనమిస్తున్నాడు. 11 రోజుల పాటు నరసింహ అవతార గణపతి పూజలు అందుకోనున్నాడు. భక్తులు భారీగా తరలివచ్చి గణేశుణ్ణి దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలేంటి నాయుడు అక్కడ?
సిద్ధు, విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో వెలిసిన భారీ గణపతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ పూజ చేసినా వినాయకుడికి మొదట పూజ చేస్తారు. వినాయక చవితి పండుగ కూడా మొదటగా రావడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి స్వామివారిని పూజిస్తున్నారు. అంతేకాకుండా గల్లీలోని కూడా పెద్ద ఎత్తున వినాయక మండపాలు వెలిసాయి. ప్రతి ఒక్కరూ కూడా వినాయక సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం నక్కవానిపాలెంలో ఉన్నాము. నక్కవానిపాలెంలో నరసింహస్వామి వారి అవతారంలోని వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. అసలు ఈ రూపంలో ఎందుకు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఎన్ని రోజులు స్వామివారు ఇక్కడ పూజలు అందుకొని ఉన్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, విగ్రహాన్ని ఎందుకు ఈ రూపంలో తయారు చేయించారు? మనం లాస్ట్ 15 సంవత్సరాల నుంచి నక్కవానిపాలెంలో ఎన్విపి ట్రెండ్ చేంజర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజలందరూ సహకారంతో, నక్కవానిపాలెం ప్రజలందరూ సహకారంతో, అలాగే ఎక్కడెక్కడో వచ్చి మాకు ఎంకరేజ్ చేసి ప్రతిరోజు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ప్రతి దాంట్లో సహకారం చేస్తూనే ఉంటారు. అండ్ ప్రతిరోజు అంటే ఈరోజు ఆ రోజున కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటూనే ఉంటాము. అలాగే అన్నదానం కానీ ఇక్కడ 5,000 మందికి అన్నదానం చేస్తాము. అంటే పూజలు కానీ ఏదైనా కానీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుంటూనే ఉన్నాయి, అన్నీ చేసుకుని వెళ్తున్నాము. ఎన్ని రోజులు పూజల అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది? ఇక్కడే నిమజ్జనం చేస్తారా, లేదంటే బయటకి ఎక్కడైనా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారా? లేదండి, ఊరేగింపు చేస్తాము కదా. 11 రోజులు ప్రతి సంవత్సరం అలాగే 11 రోజులు మనం పెట్టుకుంటాము. 11వ రోజు 18 సెప్టెంబర్ 18న అనుపు కార్యక్రమం జరగబడను. అనేక రకాల ప్రోగ్రాములతో బాగా అనుపు కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ రూపంలో వినాయకుని పెట్టారు. ఈసారి నరసింహస్వామి అవతారంలో వినాయకుని పెట్టడానికి గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరం మనం ఏంటంటే ఒక్కొక్క అవతారం అని అనుకుంటామన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ 2 feet పెంచుకుంటూ కూడా వెళ్తాము. లాస్ట్ ఇయర్ ఛత్రపతి శివాజీ పెట్టాము. అలాగే అక్కడక్కడి నుంచి ప్రజలు వచ్చి అనేక రకంగా మాకు చాలా ఇచ్చేసారు. అంటే బాగా చేశారమ్మా, చాలా బాగుంది బొమ్మ అని చెప్పారు అనేక విగ్రహం. అలాగే ఈసారి కూడా ఒక 2 feet పెంచుకొని కిందసారి 14 feet పెట్టాము ఛత్రపతి శివాజీ. అలాగే ఈసారి కూడా 16 feet మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించాము. చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ వినాయకుడు? అంటే ప్రతిరోజు ఒక్కొక్క పూజ జరుగుతుంది. అందుకని పూజలనే కాకుండా చిన్నపిల్లలకి యాక్టివిటీస్ అని, ముగ్గుల పోటీలు అని చెప్పి, దీపారాధన లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్లో అనుపు కార్యక్రమం కూడా చాలా గొప్పగా కూడా చేస్తారు. కోలాటము అవన్నీ పెట్టి బాగా చేస్తారు. అన్నదానము యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తారు అన్నీ చేయడానికి కూడా. ఈ వినాయకుడు ఏర్పాటులోని స్థానికుల సహకారంతోనే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామని, గత 15 ఏళ్ళ నుండి కూడా ఇక్కడ వినాయకుని పెడుతున్నామని, ప్రతి ఏడాది ఒక్కొక్క రూపంలో వినాయకుని పెట్టడమే కాకుండా 2 అడుగులు పెంచుతూ పోతున్నామని, 11 రోజులు ప్రత్యేక పూజల అనంతరము స్వామివారిని తీసుకెళ్లి సముద్రం దగ్గర నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని, ఒక 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సిద్ధు, ఓకే నాయుడు. చిత్తూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భారీ గణనాథులు కొలువుదీరారు. చిత్తూరులో గణపతి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిత్తూరులో గణపతి ఉత్సవ శోభ ఎలా ఉంది? చిత్తూరు నగరంలో ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే చాలు వివిధ రూపాల్లో విఘ్న వినాయకుల్ని పూజించేందుకు నగరవాసులంతా కూడా ఉత్సాహం చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరం డిఏ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క గణనాథులు మొత్తం 5 విగ్రహాలను, 5 గణపతులను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క శివుడు అలంకరణలో ఈ యొక్క గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలోనే ప్రత్యేకించి 45 ఏళ్లుగా 5 విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కొలువు తీరినటువంటి విఘ్న గణనాథులు మనకి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు వారంతా కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 5 విగ్రహాలు, పంచ గణపతులు ఇక్కడ కొలువు తీరుతూ భక్తులకు కనువిందు చేస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు భక్తులకు కనువిందు చేసేటువంటి గణనాథులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 45 ఏళ్లుగా చేస్తున్నటువంటి యొక్క శివశక్తి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తన యొక్క ఉత్సవంతో ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విగ్రహాలకు సంబంధించి విశిష్టత ఏంటి, పంచ గణపతులను ఏర్పాటు చేయడంలో యొక్క ఆంతర్యం ఏమిటి? ఈ శివశక్తి వినాయక స్వామి 49 సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మన చిత్తూరులో పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితిలో ఇది ఒక పెద్ద ఫెస్టివల్. ఇక్కడ వచ్చే ప్రజలకి ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే
ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం. అంటే ప్రధానంగా పంచ గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. శివుడు తండ్రి రూపంలో ఇక్కడ విఘ్న వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ఈ విధంగా చూడాలి. ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరము భక్తులకు ఏదో ఒక రూపంగా వినాయక చవితి విశిష్టతలు కోరికలు నెరవేర్చాలని రకరకాల రూపాలతో ప్రజలకి చూపించాలని కోరిక మాకు మెయిన్గా చూపిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క డిఐ రోడ్లో ఉన్నటువంటి చిత్తూరు నగరంలో పంచ గణపతులు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. సాక్షాత్తు శివపరమాత్ముడు ఈ యొక్క ధనస్సును ఎత్తుతూ ఈ యొక్క వృషభ వాహనం పైన ఊరేగుతూ ఒక రాక్షసుని సంహరిస్తున్నటువంటి రూపంలో ఇక్కడ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు నగర ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం హారతి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చిత్తూరు నగరంలో 45 ఏళ్లుగా భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి యొక్క పంచ గణపతులు పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో భక్తులంతా కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇది ఇక్కడ ఓకే మూర్తి.